ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఎమ్మెల్యే పదవి తమ జన్మ హక్కుగా భావిస్తున్న సదరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అందిన కాడికి దండుకుంటున్నారు. పిఏలను, అనుచరులను, బంధువులను ముందు పెట్టి దందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తున్న పబ్లిక్ని కేసులు పెట్టి వేధిస్తున్నారు. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన కొంతమంది ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల భాగోతంపై మైత్రి ఛానల్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అవినీతి అక్రమాలు చేస్తూ ఎదురు తిరిగిన వారిని పోలీసు కేసుల్లో ఇరికిస్తూ భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. బాధితులు పోరాడలేక ఆత్మహత్యలకి తెగిస్తున్నారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఈ అవినీతి దందాల్లో రెండాకులు ఎక్కువే చదివారట. డీలిమిటేషన్ వస్తే తమ నియోజకవర్గం ఉంటుందో పోతుందో, ఒకవేళ ఉన్నా అప్పటికి రాజెవడో బంటెవడో, ఇప్పుడే అందిన కాడికి దండుకోవాలని తెగ ఆత్రం చూపిస్తున్నారట. కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని ఆనుకుని ఉన్న ఓ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవినీతిని ప్రశ్నించినందుకు సొంత పార్టీ కార్యకర్తపైనే గూండాలతో దాడి చేయించాడు ఎమ్మెల్యే గారి పిఏ. అంతటితో ఆగకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి వేధించారు. పిఏ గారి వేధింపులు తాళలేక బాధితుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం బాధితుడు చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలవడం కోసం బాధితుడు సొంత ఆస్తులు కూడా అమ్ముకున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. బాధితుని భార్య గతంలో సర్పంచ్గా పనిచేసింది. భార్యాభర్తలిద్దరూ గ్రామానికి ఇనలేని సేవ చేశారని చెబుతారు. అలాంటి మచ్చలేని కార్యకర్తకి ఈ దుస్థితి కల్పించారు సదరు ఎమ్మెల్యే గారు. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిఏ పైన అంతులేని అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అయినా సదరు ఎమ్మెల్యే గారు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా పిఏకే వత్తాసు పలుకుతున్నాడని సొంత పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. తమకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నా అయ్యగారి చేయి తడపాల్సిందేనట. భూదందాలు, సెటిల్మెంట్లు, గ్రానైట్, ఇసుక మాఫియాతో పాటు పోలీసు ట్రాన్స్ఫర్లు, సబ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ, ఇంజనీరింగ్ వర్క్స్ లో బిల్లుల కమిషన్లు, ఇలా ఆ ఎమ్మెల్యే చేయని దందా లేదట. చివరికి బెల్ట్ షాపుల్లో కూడా నెలవారీగా మామూళ్లు వసూలు చేస్తున్నారట. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పుణ్యక్షేత్రాల్లో ప్రధాన క్షేత్రం సెంటర్ గా ఉన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటే ఆయన కుమారుడిదే హవా నడుస్తుందట. ఈ నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లన్నీ ఎమ్మెల్యే గారి కుమారుడి కనుసన్నల్లోనే నడుస్తున్నాయట. పోలీసుల బదిలీలను స్వయంగా పర్యవేక్షిస్తున్న సదరు కుమారుడు ఒక్కో పోలీసు బదిలీకి 8 నుంచి 10 లక్షలు వసూలు చేస్తున్నారట. అంతేకాకుండా నియోజకవర్గంలో ఎక్కడా పార్టీ కార్యక్రమం జరిగినా ఆ పరిధిలోని పోలీస్ అధికారే సొంతంగా ఖర్చు చేయాలని హుకుం జారీ చేశారట. అన్నింటికంటే ఆశ్చర్యానికి గురి చేసే అంశం, ఇటీవలే ఎమ్మెల్యే కుమారుడి ప్రధాన అనుచరులు ముగ్గురికి పోలీసులే డబ్బులు చెల్లించి మరీ 3 ఎర్టిగా వాహనాలు కొనిచ్చారట. నిత్యం సెటిల్మెంట్లు, దందాలు, కామన్ పబ్లిక్ ని వేధింపులకు గురిచేసే ఆ ముగ్గురు అనుచరులకు నియోజకవర్గంలోని 3 మండలాలకు చెందిన పోలీస్ అధికారులు స్వయంగా షోరూం వెళ్లి మరీ కార్లు కొనిచ్చారట. ఇక నియోజకవర్గంలో మట్టి దందా, ఇసుక దందాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందట. ఎమ్మెల్యే కాకముందు తీవ్ర అప్పుల్లో కూరుకుని ఉన్న సదరు ఎమ్మెల్యే తొలిసారి గెలిచాక దుబాయ్, హైదరాబాద్లో అత్యంత ఖరీదైన ప్లాట్లు కొనుగోలు చేశారట. ఎమ్మెల్యే గారి కుమారుడు కూడా ఇటీవలే ₹1 కోటి విలువ చేసే కారు కొనుక్కున్నారట. ఇవి కాకుండా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మరో 2 నియోజకవర్గాల్లో అక్రమ మట్టి సరఫరా, ఇసుక దందా కామన్ అయిపోయిందట. ఎమ్మెల్యేలు తమ అనుచరులను బినామీలుగా పెట్టుకుని మట్టి సరఫరా చేస్తున్నారట. పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ఓ విద్యుత్ కేంద్రం నుంచి బూడిద తరలింపుకు అక్కడి ఎమ్మెల్యే ఏకంగా బినామీల పేరిట వాహనాలు కొనుగోలు చేసి తరలిస్తున్నారట. ఇదిలా ఉంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో అధికార పార్టీ నాయకులు చెలామణి చేస్తున్నారట. తండ్రికి బదులు కొడుకు పోటీ చేసి గెలిచిన ఓ నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన నాయకుడు అరాచకం చేస్తున్నాడట. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కొనసాగుతున్న సదరు నాయకుడు
పోలీస్, మున్సిపల్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో వేలు పెడుతూ సంబంధిత అధికారులను వేధింపులకు గురి చేస్తున్నాడట. ఆయనకు అనుకూలంగా పనిచేస్తేనే అధికారులు డ్యూటీ చేసుకోవాల్సింది, లేదంటే సెలవుల్లో వెళ్లాల్సిందేనట. తాజాగా మున్సిపల్ శాఖలో 3 అధికారులు ఆయన వేధింపులకు జడుసుకొని డ్యూటీలో జాయిన్ కాకుండా వెళ్లిపోయారంటే మనోడి ఆగడాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోండి. అవినీతి అంటే ముద్దు, అభివృద్ధి అంటే చేదు. ఇది కరప్టెడ్ ఎమ్మెల్యేల లేటెస్ట్ స్లోగన్. వీళ్ళకి అభివృద్ధి అంటే పట్టదు, అసలు దాని మీనింగ్ ఏంటో కూడా తెలియదు. రైతుల కష్టాలు, యూరియా తిప్పలు, రైతు బంధు గోసలు వీరికి పట్టవు. ఊళ్ళల్లో కరెంట్ ఉందా? నీళ్లు సకాలంలో వస్తున్నాయా? ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకి దక్కాయా? సర్కారీ స్కూళ్లలో సౌకర్యాలు ఉన్నాయా? పింఛన్లు సకాలంలో అందుతున్నాయా? వైద్యారోగ్యం పేదలకు చేరుతుందా? ఇవేమి పట్టవు. జస్ట్ దోచుకో, దాచుకో, దండుకో. ఇదే వారి పర్సనల్ ఎజెండా. బొగ్గు లారీల నుంచి మొదలు పెడితే ఇసుక లారీలు, మట్టి లారీలు కూడా బినామీ పేర్లతో నడిపిస్తున్నారట కొంతమంది అవినీతి ఎమ్మెల్యేలు. శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా అంతా వీరి కనుసన్నలలోనే నడుస్తుందట. నియోజకవర్గంలో ప్రతి బిజినెస్ కి కమిషన్, ప్రతి పోస్టింగ్ కి కమిషన్, ప్రతి పనికి కమిషన్ అన్నట్టుగా నడుస్తుందట వీరి వ్యవహారం. బాధితులెవరైనా పోలీస్ స్టేషన్కి వెళితే ఎమ్మెల్యేలకు లేదా వారి పిఏలకు ఫోన్ చేసి వారి పర్మిషన్ తోనే ఎఫ్ఐఆర్లు బుక్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏ స్థాయిలో కరప్షన్ జరుగుతుందో ఊహించుకోండి. ఇదిలా ఉంటే అవినీతి అక్రమాలతో పెట్టరేగిపోతున్న కొంతమంది ఎమ్మెల్యేలను కట్టడి చేయడంలో నాయకత్వ లోపం స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3 సీనియర్ మంత్రులు ఉన్నప్పటికీ అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యేలను వారు నిర్వహించలేకపోతున్నారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పర్యవేక్షణ ఉండడంతో ఆయా జిల్లాల్లో ఎమ్మెల్యేలు కొంత బాధ్యతతో పనిచేస్తున్నారు. కానీ కరీంనగర్ జిల్లాకే పర్టికులర్ గా మంత్రి లేకపోవడంతో కొంతమంది ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఏకఛత్రాధిపత్యం చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నప్పటికీ ఆయన సిద్దిపేట జిల్లాపై ఎక్కువగా ఫోకస్ చేస్తుండటంతో కరీంనగర్ జిల్లాలో నాయకత్వలేమీ కనబడుతుంది. దీంతో అధికార పార్టీకి చెందిన కొంతమంది ప్రజా ప్రతినిధులు ఇష్టారీతిగా వ్యవహరిస్తూ అవినీతి ఆరోపణలో కూరుకుపోతున్నారు. మైత్రి ఛానల్ ఏ ఒక్క రాజకీయ పార్టీకి, వ్యక్తికి అనుకూలం కాదు, వ్యతిరేకమూ కాదు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న రాజకీయ నాయకులైనా, ప్రజా ప్రతినిధులైనా ప్రజాక్షేత్రంలో కడిగిపారిస్తాం. కరప్టెడ్ అధికారులను నిలదీస్తాం. నిజాయితీ పరులకు వెన్నుదన్నుగా ఉంటాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మైత్రి ఛానల్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.